వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఓటు చోరీ ప్రచారాన్ని కాంగ్రెస్ ఉధృతం చేస్తుంది. బీహార్లో రాహుల్ యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. బీజేపీకి ఎన్నికల సంఘం సహకరిస్తుందని గతంలో రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్లు, ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అది క్షేత్రస్థాయిలోకి దిగారు రాహుల్. ఏకంగా 16 రోజుల పాటు నిన్నటి నుంచి ప్రారంభమైంది యాత్ర. ఓటర్ అధికార యాత్ర పేరుతో 16 రోజుల పాటు బీహార్లో దాదాపు 20 జిల్లాల్లో రాహుల్ యాత్ర సాగబోతుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ఈ ముగింపు సభ జరగబోతుంది. ఎన్నికల సంఘం, బీజేపీ రెండు కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయంటూ ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దానికి క్షేత్రస్థాయిలో బీహార్లోనే క్షేత్రం, అక్కడే ఎన్నికలు ఉన్నాయి, అక్కడే ఓట్లు 65 లక్షల ఓట్లు తొలగించారు అనే ఆరోపణతో ఆ యాత్ర సాగుతుంది. అయితే దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. బీహార్లో ఎలాగో ఓడిపోతామని కుంటి సాకులు వెతుక్కునే పనిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. నిన్న మొన్నటి వరకు బీజేపీ కాంగ్రెస్ మధ్య పంచాయతీగా ఉన్న వ్యవహారం ఇప్పుడు ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో కాంగ్రెస్ నేతలు వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్లుగా తయారైంది. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలుంటే అఫిడవిట్ దాఖలు చేయాలని రాహుల్ గాంధీకి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్చరించారు. ఆయన హెచ్చరికతో, జ్ఞానేష్ కుమార్ హెచ్చరికతో ఒక్కసారిగా ఈ వ్యవహారం ఎన్నికల సంఘం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు మారింది. అసలు ఓటు చోరీలో నిజమెంత? దీనికి సంబంధించిన నిజంగా ఆధారాలు రాహుల్ గాంధీ వద్ద ఉన్నాయా? ఉంటే ఎన్నికల సంఘం ఆదేశించినట్టు ఆయన అఫిడవిట్ దాఖలు చేయబోతున్నారా? లేదంటే వారం రోజులు గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అఫిడవిట్ దాఖలు చేస్తారా, లేదంటే క్షమాపణ చెప్తారా? అసలు ఏం జరగబోతుంది? ఈ ఓటు చోరీ వ్యవహారం ఎక్కడికి వెళ్ళబోతుంది? ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ ఎంపీ, మెదక్ ఎంపీ రఘునందన్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, జన్ అవుతున్నారు. దీనిపై చర్చిద్దాం. చర్చించే ముందు ఈరోజు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. బీహార్లో 65 లక్షల ఓట్లు ఉన్న పలంగా తొలగించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. బీహార్లో 65 లక్షల మంది బతుకున్న ప్రజల్ని, ఆ రాష్ట్ర ప్రజల్ని 65 లక్షల ఓట్లు తొలగించారు. రాహుల్ గాంధీ గారు లెక్క తీసిండు. ఈ 65 లక్షల మంది ఎక్కడికి పోయినరు? దేశంలో లేరా? దేశం విడిచిపోయినరా? దేశంలో చచ్చిపోయినరా? చాలామంది చచ్చిపోయినరా అంటే సుప్రీంకోర్టుకు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళు బతుకున్నారా, చచ్చిపోలే అని మనుషులను తీసుకొచ్చిండు. వీళ్ళు దయ్యాలు కాదా, మనుషులే, మీరు దయ్యాలుగా అనుకుంటారేమో అని మనుషులను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ముందర పెడితే ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు నువ్వు అఫిడవిట్ ఇయ్యని అంటారు. తప్పు చేసింది నువ్వైతే తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నారంటే ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడింది చూసిండ్రు. రైట్. ఇక నిన్న బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. అది 16 రోజుల పాటు సాగబోతుంది. 20 జిల్లాల్లో, బీహార్లోని 20 జిల్లాల్లో అది దాదాపు 1300 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర జరగబోతుంది. అది ఈరోజు రెండవ రోజుకు చేరుకుంది. పాట్నాలో సెప్టెంబర్ 1న ముగియబోతుంది. ఆ యాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ మాట్లాడారు నిన్న. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. चुनाव होता है, ये जीतते हैं. महाराष्ट्र में सारे के सारे जो ओपिनियन पोल्स थे वो कह रहे थे कि इंडिया गठबंधन महाराष्ट्र में चुनाव जीतेगा. लोकसभा के समय हमारा गठबंधन महाराष्ट्र में चुनाव जीतता है. उसके 4 महीने बाद उसी महाराष्ट्र में बीजेपी का गठबंधन स्वीप करता है, चुनाव जीतता है. हमने थोड़ी सी इंक्वायरी की, पता लगा कि लोकसभा चुनाव के बाद इलेक्शन कमीशन ने महाराष्ट्र में जादू से 1 करोड़ नए वोटर पैदा कर दिए. लोकसभा में और विधानसभा में 1 करोड़ वोटरों का फर्क था. और भाई రైట్. రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించిన తర్వాత కొద్దిసేపటికే
కేంద్ర ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించి జ్ఞానేష్ కుమార్ నిన్న చాలా సీరియస్గా రాహుల్ గాంధీపై రియాక్ట్ అయ్యారు. ఓట్ చోరీ అనే పదాన్ని వాడడం కరెక్ట్ కాదు, అది ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్న వర్డ్. ఒకవేళ నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆయన కూడా ఏమన్నారు ఒకసారి చూద్దాం. सारे लोगों के समक्ष इतनी पारदर्शी प्रक्रिया में क्या कोई भी मतदाता वोट की चोरी कर सकता है? कुछ मतदाताओं द्वारा दोहरे मतदान के आरोप लगाए गए, सबूत मांगने पर जवाब नहीं मिला। ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता। सभी वर्गों और सभी धर्मों के मतदाताओं के साथ बिना किसी भेदभाव के चट्टान की तरह खड़ा था, खड़ा है और खड़ा रहेगा। दो जगह वोट करना कानूनी अपराध है और अगर कोई भी व्यक्ति ऐसा कहता है तो सबूत तो चाहिए। सबूत मांगा था, मिला नहीं। कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं। हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है। आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस व्यक्त बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए। రైట్, ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. రైట్, లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు రఘునందన్ గారు, మెదక్ ఎంపీ, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా లైవ్లో ఉన్నారు. దయాకర్ గారు, ముందు మీరే రియాక్ట్ కావాలి ఈ అంశానికి సంబంధించి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్రతికున్న 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు, దీనికి మేము ఓట్ చోరీ అంటుంటే ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ఇవ్వాలి లేకుంటే క్షమాపణ చెప్పాలని బెదిరిస్తుంది అంటున్నారు. మీరు వినే ఉంటారు, క్షమాపణ చెప్పకపోయినా అఫిడవిట్ ఇవ్వకపోయినా వారం రోజులు చూస్తాం, ఆ తర్వాత ఆరోపణలన్నీ అసత్యాలే, ఆధార రహితాలే అని కొట్టిపడేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? దయాకర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, వినబడుతుందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సమస్య కాదు ఇది, ఎలక్షన్ కమిషన్ కు ప్రజలకున్న సమస్య ఇది. ఎందుకంటే చాలా మంది ఓటు కోల్పోయిన వాళ్ళు లేదంటే చనిపోయిన వాళ్ళు ఎవరితో టీ తాగడానికి వస్తున్నారు అంటే రాహుల్ గాంధీ గారితో టీ తాగడానికి వస్తున్నారు. చనిపోయిన వాళ్ళు స్వర్గానికో ఎటో పోతారు కదా, కానీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి వచ్చేసి ఈరోజు టీ తాగడానికి వస్తున్నారంటే ఏం జరిగినట్టు అక్కడ? దానికి సమాధానం ఎవరు చెప్పాలి? లేదంటే సుప్రీంకోర్టుకు పోతున్నారు మేము చనిపోలేదని చెప్పి. మరి చనిపోని వాళ్ళది తీసివేసింది ఎవరంటే ఎలక్షన్ కమిషన్. దానికి సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. దానికి నువ్వు ప్రూఫ్ ఇయ్యానంటే చనిపోయినోడు వచ్చి ఛాయ్ తాగుతుండు, చనిపోయినోడు వచ్చి సుప్రీంకోర్టుకు పోతుండు, సుప్రీంకోర్టు నువ్వు తీసేసిన ఓట్లేందో ప్రకటించమని అంటున్నది. ఆ నేను ప్రకటించని అంటున్నాను. మరి ఎలక్షన్ కమిషన్ మోర్ దాన్ కాన్స్టిట్యూషన్, మోర్ దాన్ ఎలక్షన్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు ఉందా? దీని మీద సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. వాళ్ళు అయితే ప్రమాణం చేయి, ఏంది దాన్ని నువ్వు ఇచ్చే డేటా మీద సంతకం పెట్టి అఫిడవిట్ దాఖలు చేయాలి, లేదంటే క్షమాపణ దాఖలు చేయి, లేకపోతే నువ్వు నువ్వు సారీ చెప్పండి. సారీ చెప్పాల్సింది ఎలక్షన్ కమిషనా లేకపోతే రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఎవరి కొరకు కొట్లాడుతున్నాడు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ తో కూడిన అలయన్స్ వాళ్ళు మాత్రమే కొట్లాడుతున్నారు. బీజేపీ మాకు సంబంధం లేదు. ఎట్లానే మరి రాహుల్ గాంధీ కాడ కూడా ఓట్లు పోయినాయి, ఎట్ట గెలిచిండని మన రఘునందనే అంటాడు. లేదంటే మీ కాడ ఓట్లు పోయినాయని ప్రూఫ్ ఏంటి? మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పిండ్రు? లేకపోతే రోహింగ్యాల ఓట్లు ఎందుకు తీసేయలేదు, లేకపోతే ముస్లింల ఓట్లు ఎందుకు తీసేయలేదు? ఇట్లా అర్థం లేని సమాధానాలు వస్తున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎవరి ఓటు పోయినవాడు 65 లక్షల మందిలో చనిపోయినమని చెప్పినోడు బతికే ఉన్నాడు కదా, మరి డెత్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి కదా అట్లీస్ట్ వాళ్ళకు.
అంటే చనిపోయిన బతికున్న వాళ్ళకు డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అది ప్రభుత్వానికి తలవంపులే. ఇలా చనిపోకముందే చనిపోయినట్టుగా తీసేసిన ఓట్ల పరిస్థితి ఏంది, ఎడిషన్స్ పరిస్థితి ఏంది, లేదంటే డూప్లికసీ సమస్య ఏంది? అంటే అక్కడక్కడ జరుగుతాయి కదా, ఈడ ఓట్లు వేసిపోయి ఆడ ఓట్లు వేసినంటే ఒక మనిషికి 10 ఓట్లు ఒక విషయం అయితే, ఒక ఇంట్లో 85 ఓట్లు, ఆడ ఉన్నది 3, అది కూడా కిరాయికి వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఇండియా అది ఏంది, మనం రాజ్యాంగం ఏమిచ్చింది వాళ్ళకు? ఎన్నికల నిర్వహణ ఒకటైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇవ్వాలి, అవసరమైతే ఓటర్కు కష్టం లేని ఓట్ల ప్రక్రియను చేపట్టాలనేది మనం దాంట్లో పెట్టినాం. అయితే ఓట్లే వేయకుండా చేసే ప్రక్రియ తెచ్చింది. ఇప్పుడు మీరు బతుకున్నారుగా, ఉండ్రి ఏం ఓటు వేయకపోతే ఏంది? కాబట్టి ఇది రాజ్యాంగంలో 1 man 1 value, 1 man 1 vote, 1 man 1 vote, 1 vote 1 value. ఇది ప్రతి మనిషికి రాజ్యాంగం కల్పించింది. అంతకుముందు ఓటు వీళ్ళకి లేదు, సామాన్యులకు లేదు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు, జమీందారులకు, జాగీర్దారులకు, సామంతరాజులకు, రాజులకు, వీళ్ళకు ఉండే ఓట్లను సామాన్యులకు తెచ్చాం. కానీ ఇప్పుడు సామాన్యుల ఓట్లు కూడా మరి లేకుండా చేసే కుట్ర ఈసీ చేస్తుందంటే, ఈసీ చేస్తున్నది ఏంటి? రైట్ రఘునందన్ గారు, అంటే ఓట్లను తొలగించి ఓటు చోరీ చేస్తూ ప్రతి దగ్గర బీజేపీ గెలుస్తుంది అనే విమర్శకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు విన్నాం మనం. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో యూపీఏ కూటమికి వచ్చినాయి ఓట్లు, సీట్లు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 1 కోటి ఓట్లు పెరిగాయి, దానివల్ల ఓడిపోయామనేది రాహుల్ గాంధీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అట్లనే బీహార్లో కూడా చనిపోయిన పేరుతో 65 లక్షల మంది ఓట్లు తొలగించారు. వాళ్ళు ఎవరు, ఎందుకు తొలగించారో తెలియదు, దానివల్ల కూడా కాంగ్రెస్కు నష్టం జరగబోతుంది అక్కడ అనే చర్చ. ఏం చెప్తారు దీనికి మీరు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, చర్చలో పాల్గొంటున్న మిత్రుడు దయాకర్కి, మీకు ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. దయాకర్ అంటున్నారు ఆ లిస్ట్ ఇస్తలేరు మాకు అని. లిస్టులని అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల సంఘం ఈరోజు డిస్ప్లే చేసి, ఏ ఊర్లో ఏ పోలింగ్ బూత్లో ఎవరి ఓట్లు తొలగించబడ్డాయి, డూప్లికేట్ అయినాయి, చనిపోయినాయి అనేది ఒక లిస్టుని కేటగారికల్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా తొలగించిన 65 లక్షల ఓట్లని చాలా స్పష్టంగా కేటగారికల్గా ఆయా పోలింగ్ స్టేషన్స్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు దయాకర్ గారు అన్నట్టు వాళ్ళు బతికున్నారు, రాహుల్ గాంధీ గారితో టీ తాగుతున్నారు. దయచేసి వాళ్ళు రాహుల్ గాంధీతోటో ప్రధానమంత్రి గారితో టీ తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పేరు ఓటర్ లిస్ట్ లోంచి తొలగించబడితే దయాకర్ గారికి కూడా తెలుసు, ఫామ్ 6 కింద తీసుకుపోయి సంబంధిత తహసీల్దార్ గారికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్. అది చేయకుండా ఓటు యాత్ర అని చెప్పి మీరు ఎన్నికల కోసం ప్రచారం చేసుకుంటే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల సంఘం మీరు ఇద్దరు ఘర్షణ పడితే పడండి, ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ టు ఆన్సర్. కానీ మీరు చర్చకు పిలిచినారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. 65 లక్షల ఓట్లు ఏవైతే తొలగించబడ్డాయో అవన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి డిస్ప్లే అయినాయి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకి. ఒకవేళ అందులో ఎవరైనా దయాకర్ గారు చెప్పినట్టు బతికుంటే దయచేసి దయాకర్ గారు మీ బీహార్ యూనిట్ కి చెప్పండి, వాళ్ళందరితోటి ఫామ్ 6 సబ్మిట్ చేయించండి. అప్పుడు ఎన్నికల సంఘం దగ్గరికి ఎన్ని ఫామ్ 6లు వస్తాయి, ఎన్ని ఓట్లు దొంగతనంగా తొలగించినారనడానికి ఒక లెక్క వస్తుంది. లెక్కలు లేకుండా నోటుకు ఏది వస్తే అది మాట్లాడితే దానికి ఎవరో ఏం చేస్తాం కళ్యాణ్ గారు. తెలంగాణలో కూడా మరి ఓట్లు చోరీ చేయాలి కదా ఎన్నికల సంఘం. కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? కర్ణాటకలో కూడా ఓట్లు చోరీ చేయాలి కదా. ఓట్లు చోరీ అనేది ఏంది? అసలు చోరీ ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఎస్, దేర్ మైట్ బి సర్టెన్ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్. మన దగ్గర జరిగింది అని నేను చెప్పిన మొన్న ప్రెస్ మీట్ లో. నేను చెప్పుడు కాదు, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. 2014 ఎన్నికల తర్వాత భాగ్యనగరం చుట్టూ ఒక 15 సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే కేపీ వివేకానంద గారు, మాధవరం కృష్ణారావు గారు, మాగట్టి గోపీనాథ్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, ఇట్లా వీళ్ళందరూ గెలిస్తే వీళ్ళందరూ ఎందుకు గెలిచిండ్రు అంటే ఆంధ్రలో ఇక్కడ ఓటేసిరు, తర్వాత పోయి ఏప్రిల్లో మళ్ళీ ఆంధ్రాలో ఓటేసిరు అని ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయింది మన అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద. నేను అదే ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం ఇచ్చింది ఎన్నికల సంఘం. వారు చెప్పినట్టు వాళ్ళు చనిపోలేదు, బతికున్నారు. ఫామ్ 6 పంపింది దయాకర్, బీఆర్పీసీసీ అధ్యక్షునికి చెప్పి అది పంపించేసేయండి. ఒక్కొక్క రోజు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది బతికున్నారో లెక్కలు పంపండి. అప్పుడు ఈసీఏ తల వంచుకుంటది కదా. మీరు వెంగొట్లాడుకోవడం ఎందుకు ఈ పంచాయతీలు? రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు, మహారాష్ట్రలో ఓట్లు తొలగించారని చెప్పి. ఎట్లా తొలగిస్తారు? మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం వారే చెప్పారు, మేము అధికారంలో ఉన్న తర్వాత మేము అసెంబ్లీ ఎన్నికలలో మాకు సీట్లు వస్తున్నాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు పోయినప్పుడు వాళ్ళు చేస్తున్నారని ఏదో, లేదా పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాకు వస్తే అసెంబ్లీకి పోయినప్పుడు చేస్తున్నారని చెప్తున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు, ఇన్ని సెల్ ఫోన్లు, ఇంత వెబ్సైట్లు, ఇంత ప్రజలలో చైతన్యం ఉన్నప్పుడు నా ఓటు లేదు అని అంటే ఎందుకు ఊరుకుంటారు కళ్యాణ్ గారు? ఎవరైనా ఖచ్చితంగా తహసీల్ ఆఫీస్కి పోతారు, ఎన్నికల సంఘం దగ్గరికి పోతారు, గొడవ పడతారు.
బీహార్లో ముందే ఓడిపోతున్నామని గమనించినటువంటి ఇండి కూటమి ఓ కొత్త రకమైనటువంటి సాకును వెతుకుతూ ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ బదనాం చేసే కార్యక్రమం తప్ప నిజంగా నిజాయితీ ఉంటే ఫామ్ 6 సబ్మిట్ చేయరు సార్. ఇంకా టైం ఉంది కదా, అసలు ఎలక్షన్ నోటిఫికేషనే రాలే కదా సార్, ఎందుకు గొడవపడ్డాం ఎందుకు? అప్పుడు ఎన్నికల సంఘాన్ని ముద్దాయిగా నిలబెడదాం, సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబెడదాం. ఇది కదా చేయాల్సిన పని చేయకుండా మీరు ఎన్నికల కోసం తిట్టాలని అనుకుంటే తిట్టండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ బీయింగ్ ఎన్ అపోజిషన్ పార్టీ, బీయింగ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉంటుంది, ఎందుకు ఉండదు? ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాట్లాడండి, మేమేం తప్పు పడతలేదు. కానీ ఫ్యాక్ట్స్ ఏందనేది కూడా జనాలకు తెలియాలంటే దయచేసి ఫామ్ 6 సబ్మిట్ చేయండి. మాకేం అవసరం అంటారు కావచ్చు, మీకోసం కాదు సార్, ఓటర్ల కోసం చేయించండి. ఇప్పుడు ఓటర్ల చైతన్యం కోసమే కదా మీరు చేస్తున్నటువంటి ఓటర్ యాత్ర. ఆ చైతన్యం కోసం చేస్తున్నటువంటి యాత్ర లోపల ఓటర్లను చైతన్యవంతం చేయమనేది నా అప్పీల్. దయాకర్ గారు, ఇక్కడ ప్రధానంగా వస్తున్న చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి, మహారాష్ట్ర హర్యానాలో ఓడిపోయింది కాబట్టి ఓటు చోరీ అంటూ వెతుకున్నారు, బీహార్లో ఓడిపోబోతుంది కాబట్టి దానికి సాకుగా ఇది వెతుకుతున్నారు అనేది ఒక పాయింట్. రెండోది మన రఘునందన్ గారు అన్నట్టు ఓటర్ లిస్ట్లో పేరు ఒకవేళ చనిపోయినట్టు నమోదైనా, పేరు లేకపోయినా, ఏమైనా ఖచ్చితంగా ఫామ్ 6 పెట్టుకోవచ్చు. అది ఒక బీహార్కే కాదు, ఎక్కడైనా పెట్టవచ్చు, ఏ గ్రామ పంచాయతీలో అయినా పెట్టుకోవచ్చు మనం. అది అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఈ 65 లక్షల మందిని మీరు అక్కడ ఫామ్ 6 పెట్టుకోమనొచ్చు. ఎన్ని ఫామ్ 6లు వచ్చినాయో మనం వెరిఫై చేసుకోవచ్చు కదా, అవకాశం మీకు ఉంది కదా. అంటే ఎలక్షన్ ఎన్ని సంవత్సరాలు చేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే కదా దయాకర్ గారు. 65 లక్షల మంది ఓటు ఫామ్ 6 పెట్టుకుంటే నీకు నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒకటే రోజులు అయిపోతాయి కదా దయాకర్, ఏ బూత్ లో ఆ బూత్ లో పెట్టుకుంటే. ఇప్పుడు మీ ఓటు లేదనుకోండి దయాకర్ గారు, మీ ఓటు లేదనుకోండి, మీరు ఈ రోజు సబ్మిట్ చేస్తారు. అట్లా ఏ బూత్ లో ఎంతమంది లేకపోతే అంతమంది సబ్మిట్ చేయొచ్చు కదా. అంటే 65 లక్షలకు 65 లక్షల మంది ఓటు కోల్పోయిన వాళ్ళు ఉండకపోవచ్చు కదా, అట్లా నిజంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అట్లా నిజంగా వలస వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, అక్కడ లేని వాళ్ళు ఉండొచ్చు. అందరూ 65 లక్షలు రావు కదా ఫామ్ 6లు. అసలు ఓట్లు బల్క్ గా 65 లక్షలు పోవడం ఒకటి. మహారాష్ట్రలో ఏం జరిగింది? 5 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లు వచ్చాయి. కళ్యాణ్ గారు అది తప్పది, దయచేసి డాక్యుమెంట్ ముందు ప్రెజెంట్ చేయమని. అంటే రాహుల్ గాంధీ గారు కూడా అదే విమర్శ చేశారు. రఘునందన్ 4% ఒక నిమిషం దయాకర్ అన్న సారీ టు ఇంటరప్ట్. 4% ఆఫ్ ద ఓట్స్ ఇంక్రీజ్ వాజ్ దేర్ అన్న, ఓన్లీ 4%. 4% అంటే కోటి ఓట్లు ఎట్లయితాయి? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓట్లన్నీ దయచేసి ఓటర్ లిస్ట్ వెబ్సైట్ ఆన్ చేయండి. ఓటర్ లిస్ట్ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో 13.5% కర్ణాటకలో ఎమ్మెల్యే ఓట్లకు, ఎంపీ ఓట్లకు. అది రిటర్న్ గా అక్కడ సిద్ధరామయ్య గారు కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిండ్రు. రెండోది అది ఇక అక్కడైతే ఒకవేళ అది దూరం, కానీ ఇక్కడ మాట్లాడదాం మనం తెలంగాణలో. 2018 ఎలక్షన్ లో రజత్ కుమార్ అంటే ఆయన ఉన్నాడు ఎలక్షన్ కమిషనర్. 25 లక్షల ఓట్లు తీసేసింది. 25 లక్షల ఓట్లు తీసేసి కోర్టులో ఫైల్ చేస్తే ఆ రోజు ఆయన మాట్లాడిన డైలాగ్ ఏం దొరికేనా, ఓడిపోయేటోళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, 25 లక్షలు ఎట్లా తీసేస్తాం మేము, లేని రిప్లికా ఉన్నాయే చేస్తామని చెప్పిండ్రు. హైకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వగానే సారీ తప్పైంది. ఇది 2018లో నా ఎన్నికల్లో ఓటుకు కౌంటెడ్ ఓటుకు పడ్డ ఓట్లకు కౌంటెడ్ ఓట్లకు ఇప్పటికీ సుప్రీంకోర్టులో వేసిన మళ్ళీ నేను కేసు 1050 తేడా వచ్చిన, అది ఈవీఎంకు సంబంధించి. కానీ ఓట్లకు సంబంధించి నా నియోజకవర్గంలో 15,000 ఓట్లు నా కార్యకర్తలు అయిపోయినాయి. నేను ఓడిపోయింది ఎంత? 1856. ఇట్లా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మొన్న మేము కనుక ఈ ఓట్ ట్యాంపర్ కాకుంటే నియర్లీ 90 సీట్స్ ఉండేది. అసలు టీఆర్ఎస్ కు 36 సీట్లు కాదు కదా, కనీసం కూడా వచ్చేవి కాదు. సరే అది ఫోన్ ట్యాపింగ్ అదంతా ఉన్నది, ఏదో అవి తర్వాత తేలినాక చూద్దాం. కానీ మాకున్న అంచనాలన్నీ తగ్గినాయంటేనే ఇలా ఈ అనుమానానికి వస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరెందుకు గుడ్డిగా సమర్థిస్తున్నారు? జరుగుతున్న అక్రమాల మీద మీరు ప్రశ్నించాల్సింది పోయి, అధికార పక్షం ప్రశ్నించాల్సింది పోయి విపక్షం ప్రశ్నిస్తుంటే విపక్షం మీద దాడులు చేసే ప్రక్రియ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ కంటే ఎక్కువ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరి కోసం ఉన్నది? ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజలు ఇక మీరు అప్లై చేసుకోవాలంటే ఆయన ఇచ్చేది ఎవడైనా ఇవ్వాల్సిందే కదా. అదేం పెద్ద ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు నాకున్న హక్కును కాలరాశి హక్కు నీకు ఎక్కడదని ఎలక్షన్ కమిషన్ అంటే మీకెందుకు వస్తున్నది? చెప్పాల్సింది వాళ్ళు కదా. పైగా మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తారు వాళ్ళు. పొలిటికల్ స్టేట్మెంట్ నీకు ఎంత హక్కు ఇచ్చినాం, ఎలక్షన్స్ జరిపించేటప్పుడు నువ్వే జ్యుడిషియరీ, నువ్వే పోలీసు,
నువ్వే అడ్మినిస్ట్రేషన్. ఇన్ని రకాల హక్కులు ఇస్తే ప్రజల ఓట్లను తీసేసి ఎవరికో కొమ్ము కాయడానికో ఎవరికో ఫేవర్ చేయడానికో చేస్తానికి ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇలా మీరు ఎందుకు ఎలక్షన్ ఎందుకు డైరెక్ట్ డిక్లేర్ చేసుకోవచ్చు కదా, మేము వీళ్ళకి విన్ చేస్తున్నామని చెప్పేసి. ఇంకా పూర్వపు రాజరిక కాలం ఉన్నట్టే వస్తుంది. రాజుకు పుట్టినోడు యువరాజు అవుతాడు, యువరాజు రాజు అవుతాడు. అట్లనే మోదీ తర్వాత యోగి అవుతాడు, యోగి తర్వాత భోగి అవుతాడు. ఇక దీనికంటే ఏముండదు ఎలక్షన్ ఎందుకు. ఇలా ప్రశ్నించదు బీజేపీ, ఎందుకు ప్రశ్నించదు? బీజేపీ ఓట్లు ఎందుకు పోవట్లేవు? కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లే ఎందుకు పోతున్నాయి? బీజేపీ ఓట్లు ఎందుకు పర్టికులర్ గా ఒక బీజేపీకి సంబంధించిన పార్టీకి ఎందుకు ఓట్లు పోవట్లేవు అంటే సమాధానం ఎక్కడ వాళ్ళ దగ్గర? మీరు అప్లై చేసుకోరంటే మీరు అప్లై చేసుకోరా? మీ ఓట్లేవా? 65 లక్షలు పోయినా కాంగ్రెస్ అలయన్సే, లేకపోతే కోటి పోయినా. రైట్, మీ పాయింట్ అర్థమైంది రఘునందన్ గారు. ఇప్పుడు 65 లక్షల ఓట్లు తొలగించారు అక్కడ, సరే వాట్ ఎవర్ ద రీజన్, చనిపోయిన వాళ్ళు కావచ్చు, వలసపోయిన వాళ్ళు కావచ్చు అనేది ఒక పాయింట్ అయితే, రెండోది 65 లక్షలు కాంగ్రెస్ ఓట్లే నావి, కాంగ్రెస్ ఓట్లే అయి ఉంటాయా? మీరెందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీకు కూడా ఉండొచ్చు కదా అందులో. అసలు కళ్యాణ్ గారు, చర్చను కావాలని తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగితే మేమేం చేస్తాం? భారతీయ జనతా పార్టీ కోసం చేసిరు అని మీరు అన్నప్పుడు మేము వచ్చినాం తప్ప మాకేం అవసరం? ఎలక్షన్ కమిషన్ తరఫున వకాలతో పుచ్చుకోవాల్సిన అవసరం నాకేముంటది కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు వాళ్ళు అడుగుతున్న పాయింట్ అది కాదు. 65 లక్షల ఓట్లు ఎలా తొలగించారని మీరు కూడా అడగాలి కదా, మీరు కూడా అడగాలి కదా. సార్ ఒక్క నిమిషం మేము అంటలేము 65 లక్షలు తొలగించిండ్రని. ఎన్నికల సంఘం చెప్పింది సుప్రీంకోర్టుకి. ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్ లో 65 లక్షల ఓట్లు తీసేసినామని చెప్పినారు. తీసేసిన వాళ్ళ పేర్లు లిస్టులన్నీ బూత్ వారిగా సబ్మిట్ చేయండి అని చెప్పిర్రు. బూత్ వారిగా వేసిండ్రు. వేసిన తర్వాత ఇప్పుడు మీకున్న ఇబ్బంది ఏముంది? మీ ఓట్లని ఎట్లా చెప్తున్నారు? 65 లక్షల ఓట్లు మీ అని ఎట్లా అంటున్నారు మీరు? ఇంత ఉలికిపాటు ఎందుకు మీకు? ఎట్లా చెప్తారు మీరు 65 లక్షల ఓట్లని? 65 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లని ఎట్లా చెప్తారు? నేను అందుకని ఏం చెప్పిన, నేను చదువుకున్న వ్యక్తిగా మిత్రుడు అర్థం చేసుకుంటాడని ఫామ్ 6 పెట్టమని అందుకని చెప్పిన. ఓటర్ నిజంగా ఉంటే ఫామ్ 6 పెట్టుకుంటాడు. ఓటు వేసే కంటే ముందు ఓటర్ ఏ పార్టీ వాడు అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు కళ్యాణ్ గారు స్టూడియోలో కూర్చొని? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అన్నా నేనేమంటున్నా దయాకర్, నేనేమంటున్నా తెలంగాణలో ఏ ఊరికైనా ఏడా ఆఖరికి నాటేసేందుకు తెలంగాణ పొలాలకు వచ్చిన వాళ్ళని చూసినా బీఆర్కి వచ్చి ఓట్లు వేస్తున్నారు. మైట్ బి మైగ్రేటెడ్. ఆ టైంకి ఎన్నికల సంఘం పోయినప్పుడు బిఎల్ఓనో బిఎల్ఏనో ఆ ఇంటికి విజిట్ పోయినప్పుడు లేకపోవచ్చు. దానికి మళ్ళీ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉందంటే రఘునందన్ రావుకి ఈసీ తరఫున వకాలతో ఎందుకు పుచ్చుకుంటున్నా అంటున్నావు? నేను ప్రజల తరఫున వకాలతో పుచ్చుకుంటున్నా. ప్రజలు ఒకవేళ ఎవరైనా ఎలక్షన్ కమిషన్, అది మీ ఓటు మా ఓటు ఎందుకు అవుతుంది అన్న? ఓటు బ్యాలెట్ సీక్రెట్ సిస్టమ్ కదా. ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంలు ఎవరు తెచ్చారు దయాకర్ ఈ దేశంలోకి? ఈవీఎంలు నచ్చుతలేవు, పోనీ బ్యాలెట్ మీదనే పోదాం. పెట్టమన్నారు పార్లమెంట్ లో చర్చ జరగని బ్యాలెట్ మీదనే. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలోకి టెక్నాలజీ తెస్తాం, కంప్యూటర్లు తెస్తామని రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ల మీద విశ్వాసం లేదని చెప్పి రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ పేపర్లను జరిపి ఈవీఎంలను తెచ్చిర్రు. అదే ఈవీఎంలతోటి మీరు 2004లో అవుతారు, 2009లో అవుతారు, 10 ఏళ్ళు మీరు ప్రధానమంత్రి ఉంటారు. యూపీఏ 1 యూపీఏ 2 ఉంటది. ఇవాళ మీరు ఓడిపోయేసరికి మరి మీరు ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉంటే 2014 కూడా మీరు చేద్దరు కదా. ఇప్పుడు ఓడిపోతే తప్పకుండా మాట్లాడదాం. జనాలని మీరు భయాందోళనకి ఎందుకు గురి చేస్తుండ్రు? చెప్తున్నారు నేను ఓటర్ని అప్లై చేసుకోమంటే మీకు వచ్చిన బాధ ఏముంటుంది దయాకర్? 65 ఒక నిమిషం దయాకర్ అన్న, ఇవాళ మేము మా పార్టీ పరంగా అన్ని బూతుల అధ్యక్షులకు ఫోన్ చేసి లిస్టు పెట్టిన తర్వాత ఆ ఊర్లో ఎవరైనా ఉంటే తిరిగి ఫామ్ 6 కింద అప్లై చేయమని మేము చెప్పినాం. మా దగ్గరికి ఎవరు వస్తలేరు, మీ దగ్గరకు వస్తే మీరు అప్లై చేయండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము అప్లై చేస్తాం. లేదు ఇన్ జనరల్ గా పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, విఆర్ఏలను ఆ డ్యూటీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్స్. మళ్ళీ పోయి వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటే ఫామ్ 6 కింద పెట్టమని చెప్పిండ్రు. దాంట్లో తప్పేమని చెప్పారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మీరు చేసిన అబద్ధపు ఆరోపణల మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం. దయాకరణ, మీరు చేసిన అసత్య ఆరోపణల మీద కూడా ప్రజలకి అనుమానం రాకూడదని రీవెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు.
అసత్యమైతే మీ మోడీ గారే మాట్లాడుతుండే, ఆయన మౌనేంద్ర మోడీ అయింది. రఘునందన్ గారు మీరు ఇంకొక ఎందుకు మాట్లాడాలి? ఎలక్షన్ కమిషన్ తరఫున మోడీ గారు ఎందుకు మాట్లాడాలి? రఘునందన్ గారు మీరు ఇంకొక ఆరోపణ చేశారు. కళ్యాణ్ గారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నెలలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థ ఉన్నప్పుడు ఒక నెలలో 65 లక్షల ఓట్ల గురించి బీఆర్ ప్రభుత్వం వెరిఫై చేయలేదా అన్న? వేరే ఆగస్టు 20 ఉన్నాం, ఇంకా సెప్టెంబర్ 20 రాలే, అక్టోబర్ 20 రాలే, నవంబర్ 20 రాలే, ఇంకా 100 రోజులు ఉంది బీఆర్ ఎలక్షన్. 30 రోజులలో మొత్తం తెలంగాణలో మీరు కులగణనే ఇంటింటికి తిరిగి అధికారులతో చేయించినప్పుడు బీహార్ ప్రభుత్వం అధికారులతో ఇంటింటికి పంపించి ఎన్నికలలో పోయినటువంటి 65 లక్షల ఓట్లను వెరిఫై చేస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్న? మీరు రాజకీయం చేయాలనే ఆలోచన లేకపోతే ఎందుకు చర్చ ఎందుకు అటుపోతుంది? కాదు, 2018 ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోయినాయో కనీసం తెలుసా? 1,97,000 ఓట్లు నా నియోజకవర్గంలో, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే అన్నారు. ఇప్పుడు తర్వాత ఒక్క నిమిషం అన్నారు, 2018లో 1,97,000 ఉండే అన్న. 2018 నుంచి నేను మళ్ళీ 2023కు పోటీ చేసేసరికి అవి 1,91,000 తగ్గిపోయినాయి. ఎందుకంటే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన 7 గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో వచ్చే వాటిని గజ్వేల్కి యాడ్ చేసుకున్నారు కాబట్టి పోయినాయన్న. కొన్ని చోట్ల నేను మళ్ళీ చెప్తున్నా, అర్బన్ ఏరియాస్ లో హైదరాబాద్ చుట్టూన్న చోట జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో పక్కనున్న కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఓటర్లతోటి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం చెప్తున్నా నేను. ఎన్నికల సంఘానికి నేను ఇచ్చిన ఓటర్ లిస్ట్ చూడండి మీరు, కాంప్లైంట్ చూడండి మీరు. బీఆర్ఎస్ నుంచే మొదలైంది, ఇక్కడి నుంచే మొదలైంది, తెలంగాణ మొదలు, వివిప్యాట్ కూడా ఇక్కడి నుంచే పెట్టిండ్రు. మీలాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఎన్నికలలో నువ్వు బాధితుడివి, నేను బాధితుడిని. నిజమైన ఓటు ఉండాలని కొట్లాడు, నిజమైన ఓటు కోసం కొట్లాడదాం. అది కాకుండా ఎన్నికల సంఘం మీద బురద చల్లితే ఏమొస్తుంది? బ్యాలెట్ లో కానీ రాజీవ్ గాంధీ గారు అంటారు, ఈవీఎం లో కానీ రాహుల్ గాంధీ గారు అంటారు. మీ తండ్రి గారు తెచ్చినటువంటి ఈవీఎంల మీదనే మీకు విశ్వాసం లేకపోతే ఎట్లన్నా? అంటే రోబో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రోబో ఎట్లుంటది, సెకండ్ హాఫ్ లో రోబో ఎట్లుంటది. కంప్యూటర్ లో ఈవీఎంలో అప్పటికంటే ఇప్పుడు ఇంకా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కదా, వీవీప్యాట్లు కూడా వచ్చాయి. పనిచేస్తున్నాడు కాబట్టి రోబోలు ఏమైంది, ముంగట ఏం చేస్తాడు, వెనకేం చేస్తాడు డైరెక్టర్ అనేది దయాకర్కి తెలుస్తుంది. మాకు ఆస్కార్ లెవెల్ లో యాక్టర్ అయ్యిండు మోడీ కూడా, అందుకని ఇప్పుడు కోలుకున్నాడు. కానీ మేము మాలాంటి సినిమాలు నటించినాం కానీ ఆయన రాజకీయాల్లో మహానటుడు అయిపోయింది. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే మీరు ఓట్ చోరీ అని తీసుకొని పోతే ఎక్కడ ఎవరు గెలిచినా ఆ గెలిచిన అనుమానాస్పదంగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు. నేను బియాండ్ ద పాలిటిక్స్ నేను మాట్లాడుతున్నా మిస్టర్ కళ్యాణ్ జీ. నేను దీని మీద నా ఓటమి తర్వాత దాదాపు నేను ఎథికల్ హ్యాకర్స్ ని 80 మంది పైచీలు కలిసిన. దాదాపు అనెథికల్ హ్యాకర్స్ 8 మెంబర్స్ నాకు ఫోన్ చేసింది. తెలంగాణ ఎలక్షన్స్ పరాకాష్ట. ఇక్కడ వివిప్యాట్ ని ఇంట్రడ్యూస్ చేసి దొంగ సాక్ష్యాన్ని పెట్టిండ్రు. దేశం మొత్తం ఇది చేస్తుంది ఈసీని వెనక బీజేపీ కూడా ఈసీ. మీరేట గెలిచిరే దగ్గర తెలంగాణలో, మీరేట గెలిచిరే? దొంగ రకంగా చేస్తే గెలవద్దు కదా. అరే ఎక్కడ ఎందుకు ఇప్పుడు నా దగ్గర నువ్వు ఓట్ షేర్ చేసినా కూడా ప్రజలు నాకు ఓట్లు వేసింది కాబట్టి నేను 64 పోటీ గెలిచిన. అసలు బీఆర్ఎస్ ఓడగొట్టాలనుకున్నప్పుడు 36 సీట్లు ఎట్లా వస్తాయి? అది ఫోన్ ట్యాపింగ్ రేపు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ అప్పుడు మళ్ళీ రఘునందన్ నన్ను విలువ అప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఎందుకంటే తప్పకుండా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మీరు ఏం చేస్తలేరు నేను ఆరోపిస్తున్నా. తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకెళ్లబోతుంది. సరే, ఇప్పుడు బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నా, తెలంగాణలో కూడా జరిగిందని అద్దంకి దయాకర్ అంటున్నారు. కర్ణాటకలో, మహారాష్ట్రలో అవన్నీ సాక్ష్యాలు చూపిస్తున్నారు. కాబట్టి చూడాలి ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ఆరోపణలకు ఏ రకంగా సమాధానం ఇవ్వబోతుంది. లేదంటే ఎలక్షన్ కమిషన్కి రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇచ్చి ముందుకెళ్తారా, క్షమాపణ చెప్తారా, లేకుంటే ఏది జరగకపోతే దాన్ని ఆధారాలు లేని ఆరోపణలుగా కొట్టేస్తామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది మనం వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.